Hello everyone, welcome to CSB IAS Academy. I am RS Reddy. కొంతకాలంగా భారత్తో ఉన్నటువంటి సరిహద్దు సమస్యకి సంబంధించి దూకుడుగా వెళ్తున్నటువంటి నేపాల్ నిన్న ఇంకాస్త ముందుకెళ్ళింది. నేపాల్ యొక్క పార్లమెంట్లోని హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అంటే మన దగ్గర లోక్సభగా చెప్పొచ్చు. ఈ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో నిన్న ఒక రాజ్యాంగ సవరణ బిల్లుని ఆమోదించారు. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ని ఆమోదించారు. సో ఈ బిల్లు దేనికి సంబంధించింది అంటే నేపాల్ డిజైన్ చేసుకున్నటువంటి కొత్త రాజకీయ చిత్రపటము అంటే పొలిటికల్ మ్యాప్కి లీగాలిటీ కల్పించేటువంటిది. సో ఈ కొత్త పొలిటికల్ మ్యాప్లో ఇష్యూ ఏంటి అంటే భారత్కి సంబంధించినటువంటి 3 ప్రాంతాలు కాలాపాని, లిపు లేక్, ఆ తర్వాత లింపియాదురా, ఈ 3 ప్రాంతాలని తన ప్రాంతాలుగా పేర్కొంటూ నేపాల్ ఒక పొలిటికల్ మ్యాప్ తయారు చేసుకుంది. ఆ పొలిటికల్ మ్యాప్కి లీగాలిటీ కల్పించే విధంగా నిన్న నేపాల్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో అంటే మన దగ్గర లోక్సభతో కంపేర్ చేయొచ్చు, ఆ సభలో ఆ బిల్లుకు ఆమోదం తెలిపారు. సో ఆ బిల్లును ఇప్పుడు ఇంకా నేపాల్ నేషనల్ అసెంబ్లీ అంటే మన దగ్గర రాజ్యసభతో కంపేర్ చేయొచ్చు, ఈ నేషనల్ అసెంబ్లీ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. సో ఈ 3 ప్రాంతాలు లింపియాదురా, లిపు లేక్, కాలాపాని, ఈ 3 ప్రాంతాలు భారత్లో ఉన్నటువంటి మన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ప్రాంతాలు ఇవి. చాలా కాలంగా వీటిపైన వివాదం నడుస్తుంది. ఈ మధ్యన ఈ వివాదం తీవ్ర స్థాయికి చేరింది. సో ఇప్పుడు నేపాల్ చాలా దూకుడుగా ఈ ప్రాంతాలు తమ దేశానికి చెందినవి అని క్లెయిమ్ చేసుకుంటూ ఒక చిత్రపటం రూపొందించి ఒక పొలిటికల్ మ్యాప్ రూపొందించి ఆ పొలిటికల్ మ్యాప్కి లీగాలిటీ కల్పించే విధంగా నిన్న అక్కడ ఉన్నటువంటి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో ఆమోదం తెలిపింది. సో ఈ ఇష్యూ పైన ఇప్పటికే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రెస్పాండ్ అయింది. సో నేపాల్ చారిత్రక సాక్ష్యాలని అంటే హిస్టారికల్ ఎవిడెన్సెస్ని పక్కన పెట్టి ఇట్లా మ్యాప్ని రూపొందించడం, దానికి ఆమోదం తెలపడం అభ్యంతరకరమని, అట్లాగే సరిహద్దు సమస్యల్ని బార్డర్ డిస్ప్యూట్స్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలనే ఒప్పందాన్ని కూడా నేపాల్ ఉల్లంఘించింది అని మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అభిప్రాయపడింది. సో ఇది ఇండియా నేపాల్ బార్డర్ రిలేటెడ్ ఇష్యూకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్. కానీ ఈ అంశం పూర్తిగా అర్థం కావాలి అంటే మనం అసలు ఈ ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయింది అనేది ఒకసారి చూడాలి. ఆ విషయాలు ఇప్పుడు ఒకసారి డిస్కస్ చేద్దాం. రీసెంట్గా ఈ ఇండియా అండ్ నేపాల్ బార్డర్ రిలేటెడ్ ఇష్యూ విషయంలో నేపాల్ ఏ ఇష్యూ నుంచి స్పందిస్తుంది అంటే ఇండియన్ గవర్నమెంట్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి గతియాబ్గర్ నుంచి లిపు లేక్ పాస్ వరకు ఒక కొత్త రోడ్వేని కన్స్ట్రక్ట్ చేసింది. సో ఈ లిపు లేక్ పాస్ ఎక్కడ ఉంటుంది అంటే ఇది సరిగ్గా ఇండియా, నేపాల్, చైనా ఈ 3 బార్డర్లో అంటే ట్రై జంక్షన్లో ఉంటుంది ఈ లిపు లేక్ పాస్. సో ఇక్కడి వరకు ఈ రోడ్వే కన్స్ట్రక్ట్ చేయడం వల్ల మానస సరోవర్ యాత్రకి అంటే టిబెట్లో ఉన్నటువంటి మానస సరోవర్ యాత్రకి త్వరగా చేరుకునే వెసులుబాటు కలుగుతుంది అని ఇండియన్ గవర్నమెంట్ ప్రకటించింది. సో అయితే నేపాల్ ఆరోపణ ఏంటి అంటే దాదాపు ఈ రోడ్డు నిర్మించే క్రమంలో దాదాపు 19 కిలోమీటర్ల మేర తన భూభాగంలో నుంచి భారత్ రోడ్డు వేసింది అనేది నేపాల్ ఆరోపణ. భారత్ మన దేశం చెప్తుంది ఏంటి అంటే లిపు లేక్ పాస్ వరకు వేసినటువంటి కొత్త రోడ్ 100% మన భారత భూభాగంలోనే ఉంది అని మన ఇండియన్ గవర్నమెంట్ స్పష్టం చేసింది. సో ఇది జరిగిన తర్వాత కొన్ని రోజులకే నేపాల్ ఒక కొత్త రాజకీయ చిత్రపటాన్ని అంటే పొలిటికల్ మ్యాప్ని రిలీజ్ చేసింది. సో ఆ మ్యాప్లో లింపియాదురా, కాలాపాని, లిపు లేక్ ఈ 3 తన దేశానికి చెందిన ప్రాంతాలుగా క్లెయిమ్ చేసుకుంది నేపాల్. సో ఈ మ్యాప్కే లీగాలిటీ తీసుకురావడం కోసం నిన్న నేపాల్ పార్లమెంట్లో ఉన్నటువంటి దిగువ సభ లోవర్ హౌస్ అంటే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో దీన్ని ప్రవేశపెట్టి ఆమోదం తెలిపింది. అయితే లాస్ట్ ఇయర్ మన ఇండియన్ గవర్నమెంట్ కొత్త పొలిటికల్ మ్యాప్ రిలీజ్ చేసినప్పుడు కాలాపాని ఇష్యూలో కాలాపాని ప్రాంతానికి సంబంధించిన విషయంలో నేపాల్
ఆబ్జెక్షన్ రైజ్ చేసింది. సో ఆ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. జమ్మూ కాశ్మీర్ అండ్ లద్దాఖ్ ఈ రెండింటిని కేంద్రపాలిత ప్రాంతాల్లో యూనియన్ టెరిటరీస్గా ఏర్పాటు చేసిన తర్వాత భారత్ కొత్త రాజకీయ చిత్రపటాన్ని అంటే కొత్త పొలిటికల్ మ్యాప్ని రిలీజ్ చేసింది. సో ఆ కొత్త పొలిటికల్ మ్యాప్, ఇండియన్ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి ఆ కొత్త పొలిటికల్ మ్యాప్ పైన నేపాల్ ఆబ్జెక్షన్స్ రైజ్ చేసింది. దానికి కారణం ఏంటి అంటే భారత్ ఉత్తరాఖండ్లోని కాలాపాని ప్రదేశాన్ని ఈ చిత్రపటంలో గుర్తించింది. సో ఇలా గుర్తించినప్పుడు నేపాల్ ఆబ్జెక్షన్ ఏంటి అంటే కాలాపాని అనే ప్రాంతము తన దేశానికి సంబంధించినటువంటిది, అంటే నేపాల్కి సంబంధించినటువంటిది అనేది నేపాల్ వాదన. సో 2019లో నేపాల్ కాలాపాని విషయంలో ఆబ్జెక్షన్ రైజ్ చేసింది. ఆ తర్వాత రీసెంట్గా గతియాబ్గర్ నుంచి లిపులేక్ పాస్ వరకు రోడ్వే లాంచ్ చేసిన తర్వాత లిపులేక్కి సంబంధించి ఆబ్జెక్షన్ రైజ్ చేసింది. ఆ తర్వాత ఇప్పుడు ఒక కొత్త పొలిటికల్ మ్యాప్ డిజైన్ చేసి దానికి లీగాలిటీ తీసుకొచ్చే విధంగా ఒక బిల్ని ఆమోదించింది. సో అసలు ఇండియా అండ్ నేపాల్కి సంబంధించి బార్డర్ రిలేటెడ్ ఇష్యూలో ఎలాంటి అగ్రిమెంట్స్ ఉన్నాయి, ఆ అగ్రిమెంట్స్ ఏం చెప్తున్నాయి, ఆ డీటెయిల్స్ ఒకసారి చూద్దాము. ఇండియా అండ్ నేపాల్కి సంబంధించి బార్డర్ విషయంలో సుగౌలి ట్రీటీ, సుగౌలి ఒప్పందం ఒకటి ఉంది. ఇది 1816లో కుదిరినటువంటి ఒప్పందం. సో ఈ ఒప్పందం ప్రకారము కాళీ రివర్ లేదా దీన్నే మహాకాళి రివర్ అంటారు, శారదా రివర్ అంటారు, ఈ నదికి పశ్చిమ భాగం వైపు ఉన్నటువంటి ప్రాంతం భారత్కి, తూర్పు భాగము ఉన్నటువంటి భాగము నేపాల్కి చెందుతుంది. అయితే ఈ నది జన్మస్థలానికి అంటే ఆరిజినేషన్ ఆఫ్ కాళీ రివర్ రిలేటెడ్ ఇష్యూలో రెండు దేశాల మధ్యన భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. నేపాల్ వాదన ప్రకారము ఈ రివర్ లింపియదురా దగ్గర ప్రారంభమవుతుంది. సో ఆ విధంగా చూసినప్పుడు లింపియదురా, కాలాపాని, లిపులేక్ ఈ మూడు ప్రాంతాలు తనవే అని నేపాల్ వాదిస్తుంది. మన ఇండియన్ గవర్నమెంట్ చెప్తున్నది ఏంటి అంటే నది ప్రారంభమయ్యే ప్రాంతాలు సుగౌలి ఒప్పందంలో చూపించలేదు. అట్లాగే బ్రిటిష్ కాలం నాటి రెవెన్యూ రికార్డులు కూడా కాలాపానిని మన భారత భూభాగంకి సంబంధించినవిగా చూపిస్తున్నాయి. అయితే ఈ బార్డర్ రిలేటెడ్ ఇష్యూస్ని పరిష్కరించుకోవడానికి గతంలో కొన్ని చర్యలు ప్రారంభించాయి రెండు దేశాలు. సో అందులో భాగంగానే 1980లో జాయింట్ టెక్నికల్ లెవెల్ బౌండరీ వర్కింగ్ గ్రూప్ని ఏర్పాటు చేశారు. సో ఆ గ్రూప్ కాలాపాని రిలేటెడ్ ఇష్యూని పరిష్కరించలేదు. సో అప్పటి నుంచి ఆ ఇష్యూ అలా కంటిన్యూ అవుతుంది. మళ్ళీ రీసెంట్ టైమ్స్లో బార్డర్ రిలేటెడ్ డిస్ప్యూట్స్కి మళ్ళీ కారణమవుతుంది. సో అయితే భారత్కి సంబంధించి ఈ లింపియదురా, ఆ తర్వాత లిపులేక్, కాలాపాని ఈ మూడు చాలా వ్యూహాత్మకమైన ప్రాంతాలు. లింపియదురాలో కానివ్వండి, ఆ తర్వాత కాలాపానిలో కానివ్వండి, చైనాతో వార్ తర్వాత ఈ రెండు ప్లేసెస్లోనూ ఇండియన్ గవర్నమెంట్ అక్కడ మన సైన్యాన్ని, మన బలగాల్ని ఉంచుతోంది. సో ఇది రీసెంట్గా నేపాల్ లోవర్ హౌస్లో పాస్ అయినటువంటి కొత్త పొలిటికల్ మ్యాప్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఈ టాపిక్ రిలేటెడ్ పీడిఎఫ్ ఫైల్ సిఎస్బి ఐఏఎస్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. సో పీడిఎఫ్ కావాలనుకున్న వాళ్ళు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.